తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ఇప్పటికే ఫలితాలు వెలువడడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. రెండో విడతలో 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే 1500కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మంత్రి దామోదర రాజనరసింహ దత్తత గ్రామమైన నేరడిగుంటలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మరికొద్ది స్థానాలకు సంబంధించి ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది. కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు మహబూబ్ నగర్ నుంచి బసవరాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ముందుగా ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఇప్పటికే చాలా వరకు ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? సో నవీన్, మేజర్ గ్రామ పంచాయతీలు అంటే 6000, 7000, 8000 ఆ ఓట్లున్న గ్రామ పంచాయతీల్లో మాత్రం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 500 లోపు ఉన్న ఓట్లున్న గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. చాలా చోట్ల సంబరాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 113 గ్రామ పంచాయతీలు, పెద్దపల్లిలో 73, జగిత్యాల జిల్లాలో 144, సిరిసిల్లలో 88 చోట్ల ఈరోజు రెండో విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఇది వస్తుంది. దాదాపు అక్కడ తంగళ్లపల్లిలో మాత్రం 80% బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలిచారని మనకు చెప్పుకోవచ్చు. ఇటు జగిత్యాల జిల్లా అంటే ఇటు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్స్టిట్యున్సీలోని ధర్మారం మండలంలో కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అక్కడ కూడా పోటాపోటీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని ఫలితాలు వెల్లడించాల్సి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా దాదాపు 50% వరకు ఇప్పటి వరకు ఫలితాలు వెలువడ్డాయి. 28 నుంచి 35% మధ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడక్కడ మాత్రమే ఈసారి అంటే జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం అక్కడక్కడ బీజేపీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపింది. బీఆర్ఎస్ కూడా కొంత అంతంత మాత్రమే ప్రభావం చూపింది. జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం మేజర్ స్థానాలను అంటే దాదాపు 85% పైగా మాత్రం కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవచ్చు. మొదటి విడత ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఈసారి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మాత్రం చాలా గట్టిగా ఫోకస్ పెట్టారు. కొన్ని మిగిలిన అంటే మొదటి విడతలో కొన్ని మండలాలు, రెండో విడతలో మరికొన్ని మండలాలు పోలింగ్ జరగడంతో రెండో విడతలో మాత్రం కొంత ఫోకస్ పెట్టి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన సర్పంచులను గెలిపించుకునేందుకు మాత్రం కొంత కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీగా తాము ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి నిధులు ఇస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యేలు అయితే ఫీల్డ్లోకి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఇప్పటి వరకు దాదాపు 60% మాత్రమే సర్పంచ్ అభ్యర్థుల రిజల్ట్స్ వెలువడ్డాయి. ఇంకా 40% వరకు అట్లాగే ఉంది. ఎందుకంటే మేజర్ గ్రామ కొన్ని చోట్ల కౌంటింగ్ కూడా ఆలస్యం అవుతుంది. ఉదయం మనము మానకొండూరు నియోజకవర్గంలో చూసాము, అభ్యర్థి అంటే ఏజెంట్లు పాత ఓటర్ లిస్టు తీసుకొచ్చారు. దీంతో అక్కడ పోలింగ్ లేట్ అయింది. ఇప్పుడు కౌంటింగ్ విషయంలో కూడా కొన్ని చోట్ల అధికారులు కొంత నిర్లక్ష్యం అంటే ఇబ్బందులు రాకుండా ఉండటం ప్రధాన కారణంగానే కొంత ఆలస్యంగా కౌంటింగ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత బయటికి వెళ్ళిపోవటము, సో మళ్ళీ వాళ్ళను రావాలని చెప్పటము, అక్కడ కొంత గందరగోళమైన పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సర్పంచ్ గా కొన్ని చోట్ల రెబల్స్ అభ్యర్థులు, ఒక
కొన్ని గ్రామాల్లో ముగ్గురు నలుగురు మాత్రం పోటీ చేశారు. అక్కడ మాత్రం ఎమ్మెల్యేలు సైలెన్స్ గా ఉన్నారు. ఎందుకంటే ఎవరు గెలిచినా తిరిగి తమ దగ్గరికే వస్తారు అన్న కారణంగా వారంతా సైలెన్స్ గా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఇప్పుడిప్పుడు రిజల్ట్స్ ఇంకా పెద్ద మొత్తంలో మేజర్ గ్రామ పంచాయతీలు 1500, 2000, 3000 ఉన్న ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. సో జగిత్యాల జిల్లాలో ఒక చిన్న కొలువాయి అనే గ్రామం ఉంటుంది. అది మొత్తం ఓటర్లు 112. అక్కడ 107 ఓట్లు పోలయ్యాయి. 62 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపొందారు. వారి మెజారిటీ శాతం కూడా 19 ఓట్లే. అలాగే హుజురాబాద్ మానకొండూరు నియోజకవర్గంలోని శంకర్పట్నం మండలంలో 5 ఓట్లతో ఒక అభ్యర్థి గెలుపొందారు. ఇంకా మరో చోట 11 ఓట్లతో అభ్యర్థులు గెలుపొందారు. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు అటు బీఆర్ఎస్ కు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు మధ్య ఎట్లాంటి టఫ్ ఫైట్ నడిచిందో. సో ప్రస్తుతం అయితే 60% వరకు రిజల్ట్స్ సర్పంచ్ల అభ్యర్థుల రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా 40% మిగిలి ఉన్నాయి. ఇటు చొప్పదండి నియోజకవర్గంలో మల్యాల మేజర్ గ్రామ పంచాయతీ, కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ, ఈ 2 మేజర్ గ్రామ పంచాయతీల రిజల్ట్స్ దాదాపు 10 దాటిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.